పల్నాడు జిల్లా మెప్మా శాఖలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. చిలకలూరుపేట, సత్తెనపల్లి, నర్సరావుపేటలో నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి 40 కోట్లు దిగమింగారు. ఇటీవల నల్లపాడు సొసైటీలో భారీ స్కామ్ కు పాల్పడిన ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఓ టీడీపీ నేత సహకారంతో తిరిగి పోస్టింగ్ ఇప్పించుకున్న కీలక ఉద్యోగిని నర్సరావుపేటకు బదిలీ చేశారు. అయినా సస్పెండ్ అయిన మహిళా ఉద్యోగిని తీరులో మార్పు రాలేదు. సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగినికి తిరిగి పోస్టింగ్ ఇవ్వడంతో ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భారీ కుంభకోణం వెనుక మెప్మా ఉద్యోగులు, సీఎంఎం దీపా, సిఓ విజయప్రణతి పాత్ర కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. నర్సరావుపేటలో సుమారు 25 కోట్ల రూపాయలు కాజేశారు. 2 ప్రైవేటు బ్యాంకుల్లోనే 120కి పైగా నకిలీ గ్రూపులుగా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మెప్మా శాఖలో జరిగిన నిధుల గోల్మాల్ పై ఏపీ సీఎం చంద్రబాబుకు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఫిర్యాదు చేశారు. ఇటీవల సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మెప్మాలో నిధుల గోల్మాల్ పై స్పందించారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే నిందితుల ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు వెనకాడొద్దని చంద్రబాబు తెలిపారు. పల్నాడు జిల్లాలో సార్ లాస్ట్ 4-5 years లో కొన్ని స్కామ్స్ జరిగినాయి. అంటే ఎడ్లపాడులో, అమరావతిలో, నర్సరావుపేట అర్బన్లోనే కొన్ని గ్రూప్స్ మెంబర్స్ దే హ్యావ్ రీపేడ్ ద అమౌంట్ టు సీసీ అండ్ విఓఏ. కానీ వాళ్ళది బ్యాంక్కి కట్టకుండా ఓన్గా వాడుకున్నారు లేదా దుర్వినియోగం చేశారు. అన్ని ఇప్పుడు కేసెస్ ఫైనలైజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసాము, వాళ్ళని పట్టుకున్నాం. కానీ ఆ గ్రూప్స్కి రికవరీ జరగలేదు కాబట్టి ఇప్పటి వరకు లోనింగ్ జరగట్లేదు సార్. లాస్ట్ 1.5 years నుంచి అమరావతి మండల్ మొత్తం వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ లోనింగ్ బికాస్ ఆ బ్యాంకర్స్కి రీపేమెంట్ జరగలేదు. సిమిలర్లీ అదర్ మండల్స్ ఆల్సో సిమిలర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్. వాళ్ళైతే ఇచ్చారు, అమౌంట్ రీపే చేశారు. సీసీకి విఓఏకి యాక్షన్ తీసుకుంటే ఏమైంది? యాక్షన్ తీసుకున్నాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము. రికవర్ చేసి కదా, కరోడ్స్ వర్త్ ఉన్నాయి, రికవరీ జరగలేదు సార్. లోన్ రికవర్ వాళ్ళ ఆస్తులు ఉంటే రికవర్ చేసి. ఎస్ సార్, అది సార్ ఒకటి పోలీస్ సపోర్ట్ కావాలి అండ్ స్టేట్ గైడ్ లైన్స్ కావాలి టు హెల్ప్ దీస్ గ్రూప్స్ సార్ విచ్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్. నో వెరీ క్లియర్. రేపు సార్ ఇట్ మస్ట్ బి అరౌండ్ 10 crores సార్. ఎంతమ్మా? 10 crores వరకు ఉంటుంది సార్ దుర్వినియోగం జరిగింది సార్. నో వి డూ వన్ థింగ్, వాళ్ళ గ్రూపులంతా కూడా మీరు ఒక పని చేయండి, వాళ్ళ ఆస్తులు రికవరీ చేసి ఇమ్మీడియట్గా మిగిలినది కావాలంటే మనం ఇచ్చి బ్యాంకులకు కట్టేసి వాళ్ళని రివైవ్ చేయండి. ముందు వాళ్ళ ఆస్తులు రికవర్ చేయండి. ఎంత వస్తుందో వచ్చింది ఆ మెంబర్స్ పేరు తీసుకుని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం, రికవర్ చేయడం, దానికి బ్యాలెన్స్ మ్యాచింగ్ ఇచ్చేసి వాళ్ళకపోతే కంప్లీట్ చేసి ఓటీఎస్ కూడా అడగొచ్చు సార్ బ్యాంక్స్ ని. 1-time సెటిల్మెంట్ కింద కూడా వాళ్ళు కన్సెషన్ 2 వర్కౌట్ చేయండి. మీరు కేశవ్ మీరు ఇద్దరు కూర్చుకోరండి. షూర్ సార్. పల్నాడు జిల్లా మెప్మా శాఖలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. చిలకలూరుపేట, సత్తెనపల్లి, నర్సరావుపేటలో నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి 40 కోట్లు దిగమింగారు. ఇటీవల నల్లపాడు సొసైటీలో భారీ స్కామ్ కు పాల్పడిన ఉద్యోగిని సస్పెండ్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు చెప్పండి, అంటే మెప్మాలో జరుగుతున్న ఈ ఉదంతం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళిందంటారా? ఎందుకంటే ఆయన కలెక్టర్ల సమావేశాలు ఎందుకు ఈ టాపిక్ ని తీసుకొచ్చినట్లు, అలాగే ఇప్పుడు సస్పెండ్ అయిన ఉద్యోగిని మళ్లీ ఉద్యోగంలోకి రావడం, అలాగే ఆమె చేసిన ఈ కుట్రలన్నీ బయటపడడం, దీని వెనక అసలు కారణాలు ఏమై ఉంటాయి? అంటే అధికార పక్ష నేతలు ఎవరైనా ఉండే అవకాశాలు ఉంటాయా? పల్నాడు జిల్లా మెప్మా శాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా చిలకలూరుపేట కానీ, సత్తెనపల్లి, అమరావతి, నర్సరావుపేట ఈ 4 బ్యాంకుల్లో కూడా నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి 40 కోట్లు దిగమింగినటువంటి వైనం ఇప్పుడు కలకాలం రేపుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మెప్మా శాఖలోనే నకిలీ గ్రూపులు క్రియేట్ చేసి దాదాపు 40 కోట్లు గోల్మాల్ చేసినట్టు కూడా ఎవరైతే ఉన్నారో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మొన్న సచివాలయంలో జరిగినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆమె క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది, కోట్లు ఇక్కడ కుంభకోణం ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి దీప అనే మహిళ గాని, మరోవైపు సీఎంఎం దీపా గాని, సిఇఓ విజయప్రాంతి గాని వీళ్ళిద్దరు పాత్ర కీలకంగా ఉన్నట్లు కూడా ఆమె దృష్టికి వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ గతంలో కూడా నల్లపాడు సొసైటీలో కూడా మరి స్కామ్స్ పాల్పడినటువంటి ఉద్యోగులు ఈ ఇద్దరు కూడా గత 6 నెలల క్రితమే వాళ్ళని సస్పెండ్ చేసి ఆ సస్పెండ్ తర్వాత మళ్ళీ
పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆ పోస్టింగ్ లో భాగంగా పల్నాడు జిల్లా అంటే గుంటూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లాకి వాళ్ళు మళ్ళీ పోస్టు తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళిద్దరు కీలక పాత్ర పోషించినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కూడా సీఎం కూడా ఎవరైతే ఉన్నారో పల్నాడు జిల్లా కలెక్టర్ కి క్లియర్ గా కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆస్తులు రికవరీ చేయండి, వెంటనే బ్యాంకులకి తిరిగి మళ్ళీ నగదు కట్టించాలని చెప్పేసి కూడా సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆమె కూడా వాళ్ళ ఆస్తులు రికవరీ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలంటే తప్పనిసరిగా కొన్ని సపోర్ట్ కావాలి, పోలీస్ శాఖ కానీ కొంతమంది సపోర్ట్ కావాలని చెప్పేసి ఆమె సీఎం ను అడగడం జరిగింది. ఆ సీఎం కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు, పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా కూడా ఇటీవలే ఆటో నగర్ లోనే గుంటూరులో కూడా 6 నెలల క్రితం కూడా ఒక బ్యాంక్ లో కూడా 1,70,00,000 కూడా స్కామ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా మనం చూస్తే మాత్రం పల్నాడు జిల్లాలో ఇప్పుడు భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ మెప్మా ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ ఇద్దరు దీనికి పాల్పడ్డం తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి వారికి తిరిగి మళ్ళీ పోస్టింగ్ పల్నాడు జిల్లాలో రావడం జరిగింది. అయితే దీనిపైన ఇక ప్రభుత్వ యంత్రాంగం ఒక కమిటీ వేస్తుందా లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తుందా, ఈ తిరిగి రికవరీ ఎలా చేస్తానే కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ నకిలీ కల్తీ గ్రూపులు ఏర్పాటు చేసి 40 కోట్ల స్వాహా చేసినటువంటి ఘటన మాత్రం కలకాలం రేపుతుంది. చూడ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరసింహ.